నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు అభివృద్ధి మా లక్ష్యం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంద్రమ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇంద్రమ ఇల్లు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహి. ఒక మార్పు అభివృద్ధికి మలుపు, మేడ్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్. కోసగి టౌన్లో ఘనంగా బక్రీద్ పండుగ. తెలంగాణ ప్రజలు ఆశలు ఆకాంక్షలే తమ ప్రభుత్వానికి మొదటి లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి పేర్కొన్నారు. నేడు భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలే మా లక్ష్యమని స్పష్టం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులపై గత పాలకులు నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపించారు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతానికి నీళ్లు అందించలేదని, నిధులు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. నిధులు సరిగా వినియోగించకపోవడం వల్ల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాకు పునాదిగా నిలిచాయని, బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డున ఉన్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయింది, నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టింది. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకొని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరువెన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు బారిస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయింది, నీళ్లు బారలేదు. పారకపోగా హడావిడిగా ఎన్నికల కంటే ముందు ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసిండు, నీళ్లు బారిచ్చాము చూసుకోండి, ఇక అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి, ఆ పంప్ కూడా ట్రయల్ రన్ లాగానే ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయింది, మహబూబ్నగర్ జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు బారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో పాత కథల్లో, చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఏమీ లేదు. ఇప్పటికి కూడా నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ ని పూర్తి చేయలే. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రావాలి, ఏదుల నుంచి ఒట్టానికి రావాలి, ఒట్టే నుంచి కరువెనకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము ఆపలే. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఇంకేమీ లేవు, ఈ 2 తప్ప. కానీ మేము వచ్చిన తర్వాత ఆ 2 కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తా ఉన్నాం. 3500 ఇళ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని మొదటి సంవత్సరం ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నాం.
ఇది పేదల కోసం, ఇల్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు 29 లక్షల పంప్ సెట్లు ఉంటే, అగ్రికల్చర్ పంప్ సెట్లు ఉంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంటు శాఖకి 12,500 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 200 యూనిట్ లోపులో కరెంటు వాడితే వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇద్దాం, బిల్లు వసూలు చేయొద్దని చెప్పి ఆ బిల్లు కట్టేటువంటి డబ్బులు వాళ్లే ఉంచుకుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళకే ఉండేటట్టుగా చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్ లోపల కరెంటుని ఉచితంగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున కరెంటు శాఖ. కేవలం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో 63,226 కనెక్షన్స్ ఉంటే, గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్స్ ఉంటే 45,155 మందికి 45,155 మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 45,155 కుటుంబాలు 71%, 71% అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు 71% ప్రజలు కుటుంబాలు ఇవాళ కరెంటు బిల్లు కట్టట్లే, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. మరి 71% ఉచితంగా ఇచ్చే కరెంటు ఆ 10 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఇల్లు 10 సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? పాలమూరు రంగారెడ్డి కోసం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇస్తున్నట్టు డబ్బులు కానీ కాలువ పనులకు కానీ మరి మేము ఇస్తున్నాం, క్లియర్ చేపిస్తున్నాం, ఆ రోజు ఎందుకు చేయలే? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ ఉచితంగా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటట్టు వసతి మనం కల్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ టికెట్ సంబంధించిన డబ్బులన్నీ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కడతా ఉంది. మరి ఈ మహిళలు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సగ జనాభా ఉన్న మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాల్లో ఉంటే 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 21,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. 1,00,000 కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మామూలు విషయం కాదు. మరి మీరు 10 సంవత్సరాలు పాలన చేశారే, ఎందుకు ఆలోచన చేయలేదు మహిళల గురించి? ఇవాళ ఇదే శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. బహుశా భూమి పూజ కూడా కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. 100 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలతో 20,000 crores 20,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ బిడ్డలు 10 ఏళ్ళు మీకు కనపడలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు చదువుకుంటూ ఉంటే
వాళ్ళ పెట్టే ఆహారం 10 ఏళ్ళు వాటి రేట్లు పెంచలేదు. ప్రభుత్వం రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. తద్వారా ఇవాళ కడుపు నిండా వాళ్ళు అన్నం తినగలుగుతున్నారు, బాగా చదువుకోగలుగుతున్నారు, చదువు మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. 10 ఏళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, ఏ ఒక్కరోజైనా వాళ్ళ గురించి ఆలోచన చేశారా? చేయలేదే. నీళ్లతో పాటు ఉద్యోగాలు కావాలని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇంటికో ఉద్యోగం అన్నాం. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా? ప్రభుత్వం రాగానే కేవలం సంవత్సర కాలంలో 56,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వాళ్ళ స్వంతంగా వాళ్ళ కాళ్ల మీద కూడా నిలబట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని పెట్టి ముందుకు తీసుకొని పోతున్నాం. వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేయబోతున్నాం. 10 ఏళ్ళు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేశారా మీరు? చేయలేదే. ఏమీ చేయకుండా రాష్ట్రం మీద పడి దొంగల పడ్డట్టు అన్నిని కాడికి దోపిడీ చేస్తారు, దేయాల్లాగా వికటాట్టహాసం చేస్తారు, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. ఇప్పుడే కదా కొద్దిగా బయటపడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి, పాలనా యంత్రాంగాన్ని ఘాట్లో పెట్టి, ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే సంవత్సరం తిరక్క ముందే మళ్ళీ బయటకు వచ్చి అయ్యో ఏదో అన్యాయం అయిపోయిందని మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎవరికి అన్యాయం అయింది? ప్రజలకు అన్యాయమైందా? నీకు అన్యాయమైందా? నష్టపోయిన ప్రజలకి ఈరోజు మేలు జరుగుతూ ఉంటే నిజంగా తెలంగాణ ప్రాంతం పైన రాష్ట్రం పైన ఎవరికైనా వేసమెత్తైన ప్రేమ ఉంటే జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి అభినందించాలి. రాష్ట్ర సంపద ప్రజలకే పంచుతూ ఉన్నారు, పాలకులు దోపిడీ చేయట్లేదని చెప్పి అభినందించి ఇంకా 10 కాలాల పాటు ఉండాలని ఆశీర్వదిస్తారు. ఇప్పుడే జూపల్లి గారు చెప్పారు ఇందాక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి భూములు దాదాపు 6,70,000 ఎకరాలు గిరిజన రైతుల కుటుంబాలకు అడవిలో భూములు పంచితే 10 సంవత్సరాలు సాగు చేసుకునేలే. మీరు సాగు చేసుకుందామని పోతే కరెంటు కనెక్షన్ లేదు. పోనీ వాళ్లే సొంతంగా ఏదైనా బోర్ వేసుకొని చేసుకుని పంట జొన్నలో మొక్కజొన్న పండించుకుందామనంటే ఆ వేసుకున్న జొన్నల్ని వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో తొక్కిస్తారు, బుల్డోజర్లతో తొక్కి తీసేస్తారు. తట్టుకోలేక పాపం ఆ గిరిజన కుటుంబాలు అడ్డం పోతే ఆడవాళ్లను కూడా చూడకుండా తీసపై చెట్టు కట్టేసి కొట్టేస్తారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మన బిడ్డలే కదా, వాళ్ళ అభివృద్ధి కూడా మన అభివృద్ధి. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవని మెదక్ నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం నాడు హవేలీ గానాపూర్ మండలంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈ రోజు మనం మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లి చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనం ఇస్తాయని అన్నారు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలు మరుగుదొడ్లు లేని స్థితిలో ఉండేది. అన్ని పాఠశాలలో కూడా ఈ రోజు బాత్రూంలు నిర్మించి ఉపయోగాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఏడుపాయల దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లోనే టెంపుల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలతో దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు.
100 ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పట్టణంలోని 22వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, హోమ్ కాంపోస్టింగ్ మరియు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాల దృష్ట్యా ముందస్తు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన చేయడం జరిగిందని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మీ ఇంటి నుండి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను ఆకుపచ్చ రంగు డబ్బాలో, పొడి చెత్తను నీలి రంగు డబ్బాలో వేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వండి. తడి చెత్తను కాంపోస్ట్ సెంటర్కు తరలించి ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. పొడి చెత్తను డిఆర్సీసీ సెంటర్కు తరలిస్తామని తెలపడం జరిగింది. కావున పట్టణ ప్రజలు తమ ఇంటి నుండి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి హానికర చెత్తలుగా వేరు చేటుకు ప్రజలందరూ సహకరించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విష్ణు, ముజీబ్, ఎండి నిజాం, అశోక్, నరేష్, పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి చెప్తున్నాం మాకు ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ పరిస్థితి పొడిచెత్త వేరు చేస్తున్నారు, మిషనరీస్ వచ్చినాయి. ఇది ఇప్పుడు పర్యావరణానికి ముక్కు కదా ఇవన్నీ. ఇవి ఆటలో వాడేస్తాం. మీరు ఇచ్చిన నుంచి ఆ కంపెనీ వాడేస్తున్నాం అంత ఉపయోగిస్తుంది. కంపెనీ బట్టే ఫీల్ అవుతుంది. బాగా ప్రెజెంట్ అది ఉండొచ్చు అది ఎంత పడుతుంది గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ సప్లై అయ్యేది. అది ఆ విషయం తెలియదు. ఆ విషయం తెలియదు కాదు. గవర్నమెంట్ ఒకసారి తీసుకొచ్చుకోవడానికి చెప్పి మోడల్ ఇచ్చింది. మరి మనం తీసుకొచ్చుకోవాలి. నేనేమంటున్నా అంటే పెద్ద కాస్ట్ కాదు కదా గవర్నమెంట్. ఎంత కాస్ట్ అది మాకు కూడా గవర్నమెంట్కే కాస్ట్ ఎక్కువ అవుతుంది. నేను తెచ్చుకోవడానికి ఓకే ఒకటి గవర్నమెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది అందరికీ కొనాలి. మనకు ఒక 50 రూపాయలు ఒక చుట్టం వస్తే 500 ఖర్చు పెడుతున్నాం. 2 డబ్బాలు ఇంటికాడ ఫ్రెష్ పెట్టుకుంటే పబ్లిక్ అట్లా లేదు. ఇలా తీసుకుంటాము. ఇప్పుడు కార్యక్రమం డబ్బాలు లేవు అయితే పబ్లిక్ మంత్రాలయం నియోజకవర్గం కొసగి టౌన్లోనే ఈ రోజు బక్రీద్ పండుగ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఈద్గాకు వెళ్లి ముస్లింస్ అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. నిస్వార్థమైన త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఇబ్రాహీం చర్యను బక్రీద్ సందర్భంగా అందరూ మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బక్రీద్ శాంతి, సహనం, సమానత్వానికి ప్రతీకగా నిలవాలంటూ ప్రజలందరికీ బక్రీద్ అందరికీ ఆనందాలు పంచాలని ఆకాంక్షించారు. అలాగే కొసగి టౌన్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, వక్రని వెంకటేష్, నాడిగినేని అయ్యన్న, చింతగేని నర్సిరెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా, సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఈద్ ముబారక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరు అభివృద్ధి మా లక్ష్యం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంద్రమ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇంద్రమ ఇల్లు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహి. ఒక మార్పు, అభివృద్ధికి మలుపు, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్.
కోసగి టౌన్లో ఘనంగా బక్రీద్ పండుగ